హలో అండి, నమస్తే అండి అందరికీ. ముందుగా ప్రకృతి త్రిబుల్ 8 ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం స్వాధ్యాయంలో భాగంగా వర్తమాని భవ బుక్ చదువుకుంటున్నాం. అందులోని చాప్టర్స్ నెక్స్ట్ చాప్టర్ జ్ఞాన ప్రకాశం, దాని గురించి చెప్తున్నాం అన్నమాట. ఇందులోని ఆలోచనను మించి ఎదగడం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న వేశారు, ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఆలోచనలతో అవసరం లేదా? సో ఈ బుక్ అంతా కూడా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రూపంలో ప్రశ్న జవాబు రూపంలో ఉంటుందన్నమాట. అంటే మనకి ఈజీగా అర్థం అవడం కోసం. ఇక్కడ ప్రశ్న ఏం వేశారంటే, ఈ ప్రపంచంలో బతకడానికి ఆలోచనలతో అవసరం లేదా అని అడుగుతున్నారు. కరెక్టే, ఆలోచనతో అవసరం లేదు, కాకపోతే మనకు ఆలోచన ఇచ్చేస్తుంది. అది ఎందుకో ఏంటి చెప్తున్నారు. జవాబు రిప్లై, మీ మనస్సు ఒక పరికరం. అది ఒకానొక పని కోసం వాడుకోవడం కోసం ఉంది. ఆ పని పూర్తి అవగానే దాన్ని మీరు పక్కన పెట్టేయండి. 80-90% మనుషుల ఆలోచనలు మళ్ళీ చేసే వ్యర్థపు ఆలోచనలు. అంతే కదా, వేస్ట్. మన ఆలోచన అంతా వేస్ట్. అందులో పనికిరాని ఒక 40 ఆలోచనలు వచ్చాయంటే అందులో కనీసం 2-3 పనికొచ్చి ఉంటాయి అన్నమాట. మిగతా అన్నీ కూడా వేస్ట్ థాట్స్ అన్నీ కూడా అనవసరమైన ఆలోచనలు. వాటి ప్రభావం సృష్టించే వ్యతిరేకత మీ ప్రకృతికి ఎంతో హానికరమైనది. మీ మనసులను గమనించుకుంటే ఇది సత్యమేనని మీరే తెలుసుకుంటారు. ఆలోచన అపారమైన జీవశక్తిని కోల్పోయేలా చేస్తుంది. ఈ విధమైన బలవంతపు ఆలోచన సరళి వాస్తవానికి ఒక వ్యసనం గుణం ఏమిటి? సామాన్యంగా ఇది దాన్ని ఆపగల ఎంపిక ఒకటి ఉందని మీరిక భావించరు. అది మీకన్నా బలవంతంగా కనిపిస్తుంది. పైగా అసత్యపు సంతోషాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీ సంతోషమే తిరిగి దుఃఖమవుతుంది. అంతే కదా, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే దాన్ని మన ఆలోచనలతోనే ఎక్కువ చేసుకుంటున్నాం. అది తగ్గించుకోవాలని మనం గట్టిగా అనుకుంటున్నమాట అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి మనం అనుకోం. అదన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్న, ఆలోచనలకు మనం ఎందుకు బానిస అవ్వాలి? జవాబు, ఎందుకంటే మీరు మనసుతో గుర్తించుకున్నారు. అంటే మీ మానసిక చర్య ద్వారా మిమ్మల్ని మీరు ఉత్పన్నం చేసుకున్నారు. ఆలోచనలను ఆపితే మీరే ఉండరని నమ్మారు. మీరు పెరిగే కొలది మీ వ్యక్తిగత సాంస్కృతిక నియంత్రణలను ఆధారం చేసుకొని నేను ఫలానా అనే మానసిక ముద్ర వేసుకున్నారు. దీన్నే మనం అహం అనవచ్చు. అంటే ఇగో అన్నమాట. ఇది మానసిక చర్యని కలిగి ఉండి నిరంతర ఆలోచనల వల్లే కొనసాగుతుంది. అహం అనే పదానికి రకరకాల వాళ్లకు రకరకాల అర్థాలు ఉండవచ్చు. కానీ నేను దీన్ని ఉపయోగించినప్పుడు మనస్సులో బలవంతమైన అచేతనమైన గుర్తింపు వలన సృష్టించబడిన ఆత్మఛాయ అనే అర్థం వస్తుంది. కరెక్టే. మన ఇగో అంతా కూడా మన ఆత్మ మీద ఉంటుందన్నమాట. ఆ ఇగోని మనంతటా మనమే మార్చుకోవచ్చు. ఏదైనా మన ఆలోచన సరళే. ఇప్పుడు ఇగోలు ఎందుకు వస్తాయి? మన భావాలను బట్టి ఇగో వస్తుంది. అంటే మన బిలీఫ్ సిస్టమ్ని ఎప్పుడైతే మార్చుకుంటామో, మన ఆలోచనల విధానాన్ని, నమ్మకాల విధానాలని ఎప్పుడైతే మార్చుకుంటామో మన ఆలోచనలు సరైన ఆలోచనలే మాకు వస్తాయి. అహానికి ప్రస్తుత క్షణం అనేది లేనే లేదు. కేవలం భూత భవిష్యత్తులే ముఖ్యమైనవిగా భావిస్తుంది. అంటే ఏంటి? ప్రజెంట్లో ఉండదు, అయితే పాస్ట్లో ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్లో ఉంటుంది. అంతేగాని అహం ఎప్పుడు కూడా ప్రజెన్స్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రజెన్స్లో ఉంటామో, అంటే వర్తమానంలో ఉంటామో, అప్పుడు ఇంకా మనకు అహంతో పని లేదనమాట. సత్యానికి పూర్తిగా వ్యతిరేకమైన దిశ కావడం వలన అహం ఆధ్వర్యంలో మనసు చాలా మందకొడిగా ఉంటుంది. అంటే పనిచేయగల పద్ధతిలో కాకుండా మరోలా పనిచేస్తుంది. గతాన్ని ఎప్పుడూ సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే గతం లేకపోతే మీరెవరు? తన బ్రతుకు ఖచ్చితంగా కొనసాగడానికి ఏదో రకమైన విముక్తినో లేదా సఫలతనో పొందడానికి నిరంతరం తనను తాను భవిష్యత్తులో ఊహించుకుంటూ కలలు కంటుంది. అహం గురించి చెప్తున్నారన్నమాట. అది ఎలా ఉంటుంది? ఏదో ఒకరోజు ఇదో అదో లేక ఏదైనా జరిగినప్పుడు నేను బాగుంటాను, హాయిగా సుఖంగా ప్రశాంతంగా ఉంటాను.
ప్రస్తుతానికి సంబంధించి చూస్తున్నప్పుడైనా అహం చూసేది ప్రస్తుతాన్ని కాదుగా, గత అనుభవం ఆధారంగానే చేసుకొని దాని దృష్ట్యా చూడడం వలన ప్రస్తుతాన్ని పూర్తిగా వక్రీకరించి చూస్తుంది. లేదా మనస్సు ఊహించే భవిష్యత్తులోనే ప్రస్తుతాన్ని ముగించేస్తుంది. మీ మనస్సును గమనించుకుంటే దాని పనితనం ఇదేనని గ్రహిస్తారు. విముక్తి మార్గము ఈ లక్షణం. కానీ మీరు మీ మనస్సు ఉన్నంత వరకు ప్రస్తుత క్షణాన్ని కనుక్కోలేరు. అంటే మనస్సు ఉన్నంత వరకు మనం ఎప్పుడు కూడా ప్రజెన్స్లో ఉండలేము. అయితే ఫ్యూచర్లో ఉంటాం, లేకపోతే పాస్ట్లో ఉంటాం. మనస్సు అంతే కదా, అయిపోయిన విషయాలను అలాగ ఆలోచించుకుంటూ ఉంటుంది. లేకపోతే రేపు పొద్దున్న మనం ఎలా ఉండాలని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. కాకపోతే ఎప్పుడైతే మన మనస్సును మనం కంట్రోల్లో చేసుకుంటామో అప్పుడే ఈ అహం అన్నది తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది అహంకారం. అది మనకి అంతఃకరణాలు ఉంటాయి కదా, మనస్సు, చిత్తం, అహంకారం అనేసి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ నాలుగింటిలో ఈ అహంకారాన్ని మనం తొలగించుకోవాలి. ఏదైనా సరే ధ్యానం వల్లే ప్రయత్నం అవుతుంది, ధ్యానం వల్లనే మనకు దొరుకుతుంది అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న. నాకు విభజనని, భేదాలని గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోవడం ఇష్టం లేదు. ఇంకా స్పష్టంగా ఆలోచించడం నేర్చుకుంటానే కానీ నా మనసును వదులుకోలేను. మనస్సుకున్న అమూల్యమైన బహుమతి ఆలోచన. అదే లేకపోతే జంతువర్గాల్లో మనము వక్రమైపోతాం కదా. అందుకే మనిషికి జంతువులకి మనసు ఉంటుంది, కాకపోతే కొంచెం మోతాదులో ఉంటుంది అన్నమాట. మనిషికి బాగా ఉంటుంది. జవాబు. చైతన్య పరిణామాల్లో మనస్సు ఆధిక్యత ఒకానొక స్థితి మాత్రమే. తర్వాత స్థితికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకపోతే వికృతాకారం దాల్చిన మనస్సు మనల్ని నిర్మూలిస్తుంది. దీని గురించి సవివరంగా తర్వాత మాట్లాడుతాను. చైతన్యం, ఆలోచించడం ఒకటి కావు. ఆలోచించడం అనేది చైతన్యంలో చాలా చిన్న భాగం మాత్రమే. చైతన్యం లేకపోతే ఆలోచన ఉండదు, కానీ చైతన్యానికి ఆలోచన అవసరం లేదు. చైతన్యం అంటే మన కాన్షియస్నెస్, అంటే మనం ఉన్నామన్న స్థితి అన్నమాట. ఆ స్థితి ఉన్నప్పుడు మనకు ఆలోచనలు ఎందుకు వస్తాయి? చైతన్యం బాగుంటే ఆలోచనలు ఎప్పుడు రావన్నమాట. జ్ఞానం ఉంటే ఆలోచనలకు మించి ఎదగడం, అంతేగాని జంతువుల, వృక్షాల స్థాయికి దిగజారడం కాదు. అంతే కదా, జ్ఞానం అంటే మనం ఆలోచించి పూర్తిగా ఎదగాలి, ఇంకాను మంచి మంచి స్థాయికి వెళ్ళాలి. మన వృక్షం, జంతువు, మానవ అన్నీ ఒక్కొక్క స్టేజ్ ఎలా దాటితాయి, అలాగే మానవుడి స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనకు ఆలోచనలు మొదలైన తర్వాత ఇంకా ముందుకి దైవ మానవులుగా ఎదగాలి, కానీ వెనక్కి దిగిపోకూడదు అని చెప్తారనమాట. జ్ఞానం పొందిన స్థితిలో కూడా అవసరమైనప్పుడు మీరు ఇంకా మనస్సును ఉపయోగిస్తారు, కానీ ఇంతకు ముందు కన్నా మరింతగా కేంద్రీకరించి మరింత ప్రయోజనకరంగా ఎక్కువ వాస్తవమైన విషయాలకు దాన్ని ఉపయోగిస్తారు. నిత్యం ప్రమేయం లేకుండా వచ్చే సంభాషణల నుండి స్వేచ్ఛను పొందుతారు, అంతర్గత స్థిరత్వాన్ని పొందుతారు. ఇక మీరు మీ మనస్సును ఉపయోగించి ఉన్నప్పుడు, ముఖ్యంగా సృజనాత్మకమైన పరిష్కారం అవసరమైనప్పుడు, కొద్ది క్షణాలు ఆలోచనలకు స్థిరత్వానికి మధ్య అంటే మనస్సుకు మనోరాహిత్యానికి మధ్య ఊగుతాయి. మనోరాహిత్యం అనేది ఆలోచనారహిత చైతన్యం. కేవలం ఆ విధంగానే సృజనాత్మకంగా ఆలోచించడం సంభవం అవుతుంది. ఎందుకంటే సత్యమైన ఆలోచనకు మాత్రమే నిజమైన శక్తి ఉంటుంది. చైతన్యం అనంతమైన విశాల చైతన్యంతో ఏమాత్రం సంబంధం లేని ఓ ఆలోచన ఫలించినదిగా, వెర్రి వినాశనకరమైనదిగా మిగులుతుంది. ఈ డబ్బింగ్ బుక్స్ అంతే, ఒక పట్టాన్ని అర్థం చదివితే కానీ. మనస్సు బ్రతకడానికి ఉన్న యంత్రం లాంటిది. ఇతర మనస్సులపై దాడి చేయడము, లేక వాటి నుంచి సంరక్షించుకోవడము, లేక సమాచారాన్ని కూడబెట్టి జాగ్రత్త పరిచి ఛేదించడం, వీటితో అది చక్కగా పనిచేస్తుందే తప్ప సృజనాత్మకమైన ఏమాత్రమూ లేదు. అంటే ఏంటి, మనసు ఎప్పుడు సొంతంగా ఆలోచించలేదు అని చెప్తున్నారన్నమాట. నిజమైన చిత్రకారులు అందరూ వారికి తెలిసినా తెలియకపోయినా ఆలోచనారహిత స్థితి నుండి, అంతర్గత స్థిరత్వం నుండే సృష్టిస్తారు. అప్పుడు ఆ మనస్సు ఆ సృజనాత్మక అంతర్దృష్టి
రూపాన్నిస్తుంది. గొప్ప శాస్త్రవేత్తలు కూడా మనస్సు మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే అద్భుతాలను కనుక్కున్నామని ఒప్పుకున్నారు. అమెరికాలోని ఉన్నతమైన గణిత శాస్త్రవేత్తలు ఐన్స్టీన్ సహా వారు పనిచేసే పద్ధతులను విచారిస్తే సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ఆలోచన అనేది ఒక చిన్న భాగం మాత్రమే అని తేలింది. కనుక చాలామందికి సృజనాత్మకత లేకపోవడానికి గల చిన్న కారణం ఏమిటంటే వాళ్ళు ఆలోచించలేకపోవడం కాదు, ఆలోచనలు ఆపడం తెలియక మాత్రమే. అంతే కదా, ఆలోచనలు ఎప్పుడైతే ఆగాయో అప్పుడు మనలో ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది అన్నమాట. అంటే క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఆలోచన రహిత స్థితిలోనే కదా మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. సో అలా అన్నమాట. భూమి మీద ఉన్న అద్భుతమైన జీవం కానీ మీ శరీరం కానీ సృష్టించబడి పోషింపబడుతున్నది మనసు ద్వారానో లేక ఆలోచించడం ద్వారానో కాదు. ఖచ్చితంగా మనస్సు కన్నా ఎన్నో రెట్లు గొప్పదైన మహాజ్ఞానం యొక్క పని అది. ఒక్క అంగుళంలో 1/100 వంతు కొలత ఉండే మానవ దేహం యొక్క DNA లేని సమాచారం 600 పేజీలు గల 1000 పుస్తకాలను ఎలా నింపుతుంది? మన శరీరపు పనితనాన్ని తెలుసుకునే కొద్దీ మనకు తెలిసింది ఎంత తక్కువ. అంతటి పనిని జరిపిస్తున్న ఆ మహాజ్ఞానం ఎంత విశాలమైనదో అర్థమవుతుంది. ఆ జ్ఞానంతో తిరిగి సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మనస్సు ఒక అద్భుతమైన పరికరం అవుతుంది. అప్పుడది తనకన్నా గొప్పదాన్ని సేవిస్తూ ఉంది. ఉద్వేగం అంటే ఎమోషన్. మనస్సుకు శరీర ప్రతిస్పందన. ప్రశ్న: ఉద్వేగాల మాట ఏమిటి? నేను నా మనస్సు కన్నా ఈ ఉద్వేగాలతోనే చిక్కుకుపోతున్నాను అంటే ఎమోషన్స్తోని. దానికి రిప్లై జవాబు: మనస్సు అని నేను వాడే పదానికి అర్థం కేవలం ఆలోచన మాత్రమే కాదు. అది మీ భౌతిక ఉద్వేగాలను, అన్ని అచేతన మానసిక ఉద్వేగ ప్రతిస్పందనలను కూడా కలిగి ఉంటుంది. మనస్సు శరీరం కలిసిన చోట ఉద్వేగం అవుతుంది. అది మీ మనస్సుకు శరీరం చేసే ప్రతిచర్య లేక శరీరంలో మీ మనస్సు యొక్క ప్రతిబింబం అనవచ్చు. ఉదాహరణకు, ఒక దాడి చేసే ఆలోచన కానీ ద్వేషపు ఆలోచన కానీ మీ శరీరంలో ఒక శక్తి వలయాన్ని సృష్టిస్తుంది. దాన్నే మనం కోపం అంటాం. శరీరం కొట్లాటకి సిద్ధపడుతుంది. మీరు భౌతికంగా కానీ మానసికంగా కానీ బెదిరించబడుతున్నట్లు ఆలోచన వస్తే దానికి మీ శరీరం ముడుచుకుపోతుంది. దీన్నే భయం అంటాం. బలమైన భావోద్వేగాలు శరీరంలోని రసాయనాలను మారుస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ రసాయనాల్లోని మార్పులు ఉద్వేగం యొక్క భౌతికత్వాన్ని సూచిస్తాయి. సామాన్యంగా మీరు చేసే అన్ని ఆలోచన విధానాలను మీరు ఎరుగరు. కనుక మీ ఉద్వేగాలను గమనించడం ద్వారా వాటిని మీ ఎరుకలోకి తెచ్చుకోవచ్చు. ఎంత ఎక్కువగా మిమ్మల్ని మీరు మీ ఆలోచనలతో, అయిష్టాలతో, విమర్శలతో, వివరణలతో గుర్తించుకుంటారో, అంటే చైతన్యాన్ని గమనించడంలో ఎంత ఎక్కువ ఎరుకతో ఉంటారో, మీరు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా అంత ఎక్కువగా ఉద్వేగాల శక్తి వలయం మీపై ఉంటుంది. మీ ఉద్వేగాలను మీరు నిలుపలేకపోతే, వాటి నుంచి దూరం కాకపోతే చివరకు వాటిని స్వచ్ఛమైన భౌతిక సమస్యగా అనుభవిస్తారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దీని గురించి ఎంతో వ్రాయబడుతోంది. కనుక మనం దీని లోతుకు వెళ్ళనవసరం లేదు. ఒక బలమైన అచేతన ఉద్వేగం మీకు జరుగుతున్న ఉపద్రవంలా కనిపించే ఒక బాహ్య సంఘటనగా ప్రత్యక్షమవుతుంది. ఉదాహరణకు, తమలో అమితమైన కోపాన్ని తమకు తెలియకుండానే మోసేవాళ్ళను, దాన్ని వ్యక్తపరచకపోయినా సరైన కారణం లేకుండానే వాళ్ళని ఇతరులు కోపిష్టిగా గుర్తించగలరు. కోపాన్ని ప్రసారం చేస్తున్న తరంగాలు వారి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రభావితం చేయడం వలన వారు స్పందిస్తారు అని చెప్తున్నారు. అంటే ఏంటి? కోపం ఎక్కువగా ఉన్న వాళ్ళని చూడడానికి కోపిష్టి అని చెప్తారు కదా.
దాని గురించి చెప్తున్నారు అనమాట. ఏదైనా మన ఆలోచనల్లోనే ఉంది. ఆలోచన మార్చుకుంటే అన్నీ సరవుతాయి. ఉద్వేగాలను భావించడం మీకు ఇబ్బందిగా ఉంటే మీ శరీరంలోని అంతర్శక్తి క్షేత్రంపై ధ్యాసను కేంద్రీకరించడం మొదలుపెట్టండి. లోపల నుండి శరీరాన్ని భావించండి. ఇది మీ ఉద్వేగాలతో కూడా కలుపుతుంది. దీని గురించి క్షుణ్ణంగా తర్వాత తెలుసుకుందాం. ప్రశ్న: శరీరంలో మనస్సు యొక్క ప్రతిబింబమే ఉద్వేగం అని మీరు అంటున్నారు, కానీ కొన్నిసార్లు ఈ రెండింటి మధ్య వివాదం వస్తుంది. మనస్సు కాదు అంటే ఉద్వేగం అవును అంటుంది. అవి రెండూ పరస్పరం వ్యతిరేకించుకుంటూ ఉంటాయి. జవాబు: మీరు నిజంగా మనస్సును తెలుసుకోవాలనుకుంటే మీ శరీరం ఎప్పుడు ఉద్వేగాన్ని సత్యవంతంగా ప్రతిబింబిస్తుంది. కనుక ఉద్వేగాన్ని చూడండి లేదా దాన్ని మీ శరీరంలో భావించండి. వాటి మధ్య ఏదైనా ఘర్షణ వస్తే ఆలోచనే అబద్ధం అవుతుంది, ఉద్వేగం సత్యమవుతుంది. అది మీరెవరు అనే పూర్ణ సత్యం కాదు. ఆ సమయంలో మీ మనఃస్థితికి సంబంధించిన సత్యాన్ని మాత్రమే తెలుపుతుంది. పైపై ఆలోచనలకు అచేతన మానస విధానాలకు మధ్య వివాదం మామూలే. అచేతన మానవ చర్యలను ఆలోచనలుగా ఎరుకలోకి మీరింకా తెచ్చుకోలేకపోవచ్చు, కానీ అది ఎప్పుడు ఉద్వేగంగా మీ శరీరంలోనే ప్రతిబింబించబడుతుంది. దాన్ని మీరు తెలుసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆలోచనలను విని గమనించే మాదిరిగానే ఉద్వేగాలను గమనించడం కూడా ఉంటుంది. ఒకే ఒక తేడా ఏమిటంటే, ఒక ఆలోచన మీ తలలో మొదలైతే బలమైన భౌతికపరమైన అంశం ఉండడం వలన దానికి సంబంధించిన ఉద్వేగం ప్రథమంగా శరీరంలో అనుభవించబడుతుంది. అప్పుడు ఆ ఉద్వేగం మిమ్మల్ని నియంత్రించకుండా దాన్ని మీరు శరీరంలో అనుభవించబడుతుంది. అప్పుడు ఆ ఉద్వేగం మిమ్మల్ని నియంత్రించకుండా దాన్ని మీ శరీరంలోనే ఉంచగలుగుతారు. అప్పుడు మీరు ఇక ఆ ఉద్వేగం కాదు, మీరు గమనించేవారు, గమనించే ఎరుక, గమనించే ఉనికి. దీన్ని మీరు సాధన చేస్తే మీలో అచేతనంగా ఉన్నదంతా మీ చైతన్య ప్రకాశం ముందుకు వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ధ్యానం చేయమని సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే చూడండి, ధ్యానంలో కూర్చున్నది, మనం చూస్తున్నది, గమనించేది అన్నీ ఒకటే అని చెప్తారు కదా, అదనమాట ఇక్కడ చెప్పడం. ప్రశ్న: అంటే ఉద్వేగాలను గమనించడం ఆలోచనలను గమనించడం మధ్య ఉద్వేగాలను గమనించడం ఆలోచనలను గమనించడం అంత ముఖ్యమన్న మాట. అవును. మిమ్మల్ని మీరు ఇలా అడగడం అలవాటు చేసుకోండి: ఈ క్షణంలో నాలో ఏమి జరుగుతోంది? ఈ ప్రశ్న సరైన దారిని మీకు సూచిస్తుంది, కానీ దాన్ని విశ్లేషించవద్దు. కేవలం గమనించండి. మీ ధ్యాస అంతా మీ లోపలికి కేంద్రీకరించండి. ఉద్వేగం యొక్క శక్తిని భావించండి. ఉద్వేగం లేకపోతే కనుక మీ ధ్యాసను మరింత లోతుగా శరీరంలోకి, అంతర్శక్తి క్షేత్రంలోకి తీసుకెళ్ళండి. అది మీ ఉనికికి ద్వారం. అంటే ఏంటి, ధ్యానం చేస్తున్నప్పుడు మన ఆలోచనలను కట్ చేయమంటారు కదా, ఆలోచనలను కట్ చేయడం మానేసి మనం ఆలోచనలు గమనించుకుంటూ ఉండాలి. అదే ఇక్కడ చెప్పింది అనమాట. ఆలోచనలు ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి. ఉద్వేగం విస్తీర్ణమైన శక్తివంతమైన ఆలోచన సరళిని సూచిస్తుంది. దాని యొక్క అధికమైన శక్తి ప్రభావం వల్ల మొదట్లో మీరు అక్కడ ఉండి దాన్ని గమనించడం అంత సులభ సాధ్యం కాదు. అది మిమ్మల్ని వశపరచుకోవడం జరగాలి. అది అలాగే ఎప్పుడూ గెలుస్తుంది. మీలో సరిపడా ఎరుక ఉండేంత వరకు మామూలుగా వర్తమానంలో లేకపోవడం వలన ఆ ఉద్వేగం అచేతనంగా గుర్తించుకోవడంలోకి లాగబడితే తాత్కాలికంగా ఆ ఉద్వేగం మీరుగా మారుతుంది. ఎక్కువగా మీ ఆలోచనకు ఉద్వేగానికి మధ్య ఒక విషపూరితమైన వృత్తం తయారవుతుంది. అవి ఒకదానికోటి భక్షిస్తాయి. ఆలోచన సరళి దాని యొక్క విస్తృత ప్రతిబింబాన్ని ఉద్వేగం రూపంగా సృష్టిస్తుంది.
తిరిగి ఆ మూల ఆలోచన సరళిని ప్రకంపనాలతో ఉద్వేగం పోషిస్తుంది. ఉద్వేగాన్ని కలిగించినట్లు కనిపించే వ్యక్తి గురించి కానీ సంఘటన గురించి కానీ మానసికంగా ఆలోచిస్తే ఆలోచన ఉద్వేగానికి శక్తినిస్తూ పోషిస్తుంది. తిరిగి ఆ ఉద్వేగం ఆలోచనను పోషిస్తూ ఉంటుంది. నిజానికి ప్రప్రథమంగా అన్ని ఉద్వేగాల యొక్క భిన్న రూపాలు ఒక భరించలేని ఉద్వేగం నుంచే వచ్చాయి. దీని మూలం నామరూపాలకు అతీతమైన మీ యొక్క ఎరుకను కోల్పోవడంలోనే ఉంది. విభేదించలేని తత్వం ఉన్నందువల్ల ఈ ఉద్వేగానికి పేరు పెట్టడం కష్టంగా ఉంది. భయం అనేది దగ్గరగా వస్తుంది, కానీ నిరంతరం బెదిరిపోయే ఆ భావమే కాకుండా అసంపూర్ణత, భ్రష్టత్వ భావాలను కూడా అది కలిగి ఉంది. బాధ అనే పదం ఈ మూల భావోద్వేగ తత్వానికి సరిపోతుంది. ఆ ఉద్వేగ విచారాన్ని ఎదిరించి తీసివేయడమే మనస్సు యొక్క ముఖ్య విధి. నిరంతరమైన దాని రోదనకు కారణం ఇదే. కానీ అది సాధించగలిగినంతగా దాన్ని తాత్కాలికంగా పూర్తి చేయడమే. వాస్తవానికి ఎంత ఎక్కువగా మనస్సు బాధను వదిలించుకునే ప్రయత్నం చేస్తుందో అంత ఎక్కువగా బాధ కలుగుతుంది. మనస్సు పరిష్కారాన్ని ఎన్నటికీ కనుక్కోలేదు, అలాగే కనీసం మిమ్మల్నైనా కనుక్కోనివ్వదు. ఎందుకంటే సమస్యకు మూల కారణం అదే గనుక. ఇంటిని తగలబెట్టిన వాడిని వెతుకుతున్న పోలీసే ఆ పని చేసి వెతకడాన్ని ఊహించండి. మిమ్మల్ని మీరు మీ మనసుతో లేదా అహంతో గుర్తించినంత వరకు బాధల నుండి మీకు విముక్తి కలగదు. అలా జరిగినప్పుడు మాత్రమే మనస్సు మీపై అధికారాన్ని కోల్పోయి మీ సత్య ప్రకృతిగా బహిర్గతమవుతుంది. సో మొత్తానికి ఆహారాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మీరు ఏం అడగబోతున్నారో నాకు తెలుసు. ప్రశ్న: ప్రేమ, ఆనందం వంటి అనుకూల ఉద్వేగాల సంగతి ఏమిటి అని అడగబోతున్నారు. జవాబు: ఉనికితో అంతర్ సంబంధం కలిగి ఉన్న మీ సహజ స్థితి నుంచి అవి విడదీయలేనివి. ఆలోచన ప్రవాహంలో విరామం ఏర్పడినప్పుడు ప్రేమ, శాంతి, ఆనందాల దర్శనాలు క్షణకాలం పాటు కలగవచ్చు. చాలామందికి ఈ విరామం చాలా అరుదుగా, అకస్మాత్తుగా వస్తుంది. గొప్ప అందం, ఆపద, తీవ్రమైన శారీరక శ్రమ లాంటివి వాటి ప్రభావం చేత మనస్సును కొద్ది క్షణాలు మోగబరుస్తాయి. హఠాత్తుగా అంతర్స్థిరత్వం ఏర్పడుతుంది, సూక్ష్మంగానైనా సరే. ఆ స్థిరత్వంలో అంతులేని ఆనందం, ప్రేమ, శాంతి ఉంటాయి. మనస్సు వెంటనే ఆలోచించడం అని పిలిచే తాను చప్పుడు చేసే చర్యను తిరిగి ప్రారంభిస్తుంది. కనుక అటువంటి క్షణాలు స్వల్పకాలం మాత్రమే ఉంటాయి. మనస్సు ఆధిక్యత నుండి మిమ్మల్ని మీరు విడుదల చేసుకునేంత వరకు ప్రేమ, ఆనందం, శాంతం వంటివి వర్ధిల్లవు. కానీ అవి నేను పిలిచే ఉద్వేగాలు కావు. ఉద్వేగాన్ని మించిన మరింత లోతైన స్థాయిలో అవి ఉంటాయి. కనుక ముందుగా మీరు మీ ఉద్వేగాలను పూర్తి స్పృహతో భావించగలగాలి. అప్పుడే వాటిని మించి ఉన్న దాన్ని భావించగలరు. శబ్దార్థం ప్రకారం ఉద్వేగం అంటే అలజడి లాటిన్ భాషలోని ఏయో వేరే అనే పదం నుంచి వచ్చింది. కలత పెట్టడం అని దాని అర్థం. ఉనికి యొక్క 3 లోతైన స్థితులే ప్రేమ, ఆనందం, శాంతి. లేదా అవి ఉనికితో అంతర్ సంబంధించిన స్థితి యొక్క 3 అవస్థలు. కనుక వాటికి వ్యతిరేకాలు లేవు, ఎందుకంటే అవి మనస్సును మించిన స్థితి నుంచి ఆవిర్భవించాయి. మరోవైపు ద్వంద్వమైన మనస్సులో ఉద్వేగాలు కూడా ఒక భాగమే. కనుక వ్యతిరేకతల నియమానికి కట్టుబడి ఉంటాయి. అంటే మామూలుగా చెప్పాలంటే చెడు లేనిదే మంచి ఉండదు. కనుక జ్ఞానం పొందని మనసుతో గుర్తింపు పొందే స్థితిలో కొన్నిసార్లు తప్పుగా అనుకునే ఆనందం అనేది నిరంతరం సుఖదుఖాల చక్రంలోని సుఖం యొక్క క్షణిక రూపం మాత్రమే. సుఖం ఎప్పుడూ బాహ్యమైన వాటి నుంచి కలుగుతుంది, కానీ ఆనందం లోపల నుంచి ఉదయిస్తుంది. ఈరోజు సుఖం కలిగించిందే రేపు దుఃఖాన్ని కలిగిస్తుంది, లేదా
మిమ్మల్ని వదిలేస్తుంది. కనుక దాని కొరత మీకు బాధను మిగులుస్తుంది. ఎక్కువగా ప్రేమని పిలవబడేది కొంతకాలం సంతోషకరంగా ఉద్రేకంగా సాగుతుంది. కానీ అది బానిసత్వం. తీవ్రంగా కావాలనిపించే ఈ స్థితి రెప్పపాటులో దానికి వ్యతిరేకమైనదిగా మారిపోగలదు. చాలా ప్రేమ సంబంధాల ఆరంభపు ఆనందం గడిచిన తర్వాత ఘర్షణగా మారడానికి కారణం ఇదే. ప్రేమ వాస్తవానికి ప్రేమ, ద్వేషం, ఆకర్షణ, ఘర్షణల మధ్య ఊగుతూ ఉంటుంది. నిజమైన ప్రేమ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయదు, ఎలా చేస్తుంది? అది ఉన్నట్లుండి ద్వేషంగా మారదు. అలానే నిజమైన ఆనందం బాధగాను మారదు. నేను ముందుగానే చెప్పినట్లు జ్ఞాన ప్రకాశానికి ముందు కూడా, అంటే మనస్సు నుండి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోకముందు మీకు నిజమైన ప్రేమ, ఆనందం, శాంతి క్షణ దర్శనాలు స్థిరంగా సజీవంగా కలుగుతాయి. ఇవి సామాన్యంగా మనస్సు అవరోధించే మీ నిజ ప్రకృతి రూపాలు. సాధారణ అక్రమ సంబంధాల్లో కూడా నిష్కలంకమైన దుష్టం కానీ వర్తమానాల్లో ఉన్నప్పుడు అటువంటి క్షణాలు వాళ్ళకి అనుభవంలోకి వస్తాయి. కానీ వెంటనే మనస్సు జరబడటంతో అవి మూసుకుపోయి క్షణ దర్శనాలుగా మిగిలిపోతాయి. అప్పుడు మీకు ఏదో అమూల్యమైనది ఉండి లేనట్లు అనిపించవచ్చు, లేదా ఇదంతా ఉత్త భ్రమేనని మీ మనస్సు మీకు సర్ది చెప్పవచ్చు. సత్యం ఏమిటంటే అది భ్రమ కాదు, పైగా దాన్ని మీరు కోల్పోలేరు. అది మీ సహజ స్థితి యొక్క భాగం. అది మనస్సు చేత అవరోధించబడుతుందేమో కానీ నిర్మూలింపబడలేదు. ఆకాశమంతా బాగా మబ్బు పట్టినా సూర్యుడి మాయమవ్వలేదు కదా. మబ్బులకు ఆవల వైపు ఇంకా ప్రకాశిస్తూనే ఉన్నాడు. కోరిక, తృష్ణల మధ్య దుఃఖం ఏర్పడుతుంది. బుద్ధుడు చెప్పాడు కదా, దుఃఖం అంతటా ఉంది. మితిమీరిన కోరిక, దానికే దుఃఖం వస్తుంది అన్నమాట. మితిమీరిన తృష్ణ అంటే మితిమీరిన కోరిక అన్నమాట. దుఃఖం, తృష్ణ, విద్య, అష్టాంగ మార్గం అని చెప్పారు కదా ఆర్యవాక్కులు అన్నమాట. ఈ 4 దుఃఖము, తృష్ణ, విద్య, అష్టాంగ మార్గం. అందులో తృష్ణ అంటే ఏంటి? విపరీతమైన కోరిక అన్నమాట. విపరీతమైన కోరిక అది తీరకపోతే అదే తృష్ణగా మారుతుంది అన్నమాట. ఆ కోరిక తీరకపోతే తృష్ణగా మారుతుంది. ఆ తృష్ణ వల్ల ఏంటి? దుఃఖం వస్తుంది అన్నమాట. ఈ బాధల నుంచి విముక్తి కోసం కోరికలతో బంధనాలు తెంచుకోవాలని బుద్ధుడు చెప్పాడు. మనస్సు భవిష్యత్తులో విముక్తి, సఫలత కోసం ఉనికి యొక్క ఆనందానికి బదులుగా బాహ్య వస్తువులను ఆశ్రయించడమే అన్ని తృష్ణలకు కారణం. నేను మనస్సునై ఉన్నంత వరకు వాంఛలు, అవసరాలు, బంధనాలు, అసహ్యాలు లేకపోతే నేను అనేది ఉండదు. కేవలం ఒక సంభావ్యత అనేది ఒక సంపూర్ణ శక్తి యొక్క ఒక మొలకెత్తని విత్తనం వంటిది. ఆ స్థితిలో నేను జ్ఞానం పొందాలనే కోరిక కూడా భవిష్యత్తులో సంపూర్ణం, సఫలం కావాలనే మరో తృష్ణ మాత్రమే. కనుక కోరిక నుండి స్వేచ్ఛను పొందాలనో లేక ఎన్లైటన్మెంట్ సాధించాలనో అనుకోకండి. వర్తమానంలో ఉండండి, మనస్సును గమనించేవారుగా ఉండండి. బుద్ధుడిని ఉదహరించే బదులు బుద్ధుడిగా అవ్వండి. బుద్ధ అనే పదానికి అర్థమిచ్చే మేల్కొన్నవాడు అవ్వండి. బుద్ధ అంటే మేల్కొన్నవాడు అనేసి అర్థం అన్నమాట. మానవులు కారుణ్య స్థితి నుంచి దిగజారిపోయి మనస్సు, కాలాల రాజ్యంలోకి అడిగిపెట్టి తమ ఉనికి యొక్క ఎరుకను కోల్పోయి అనేక యుగాలుగా దుఃఖంలో కూరుకుపోయారు. ఆ సమయంలో వాళ్ళు తమని తాము అన్యమైన విశ్వంలోని అర్ధరహితమైన తునకలుగా, మూలంలోనూ ఒకరితో ఒకరికి సంబంధం లేనివారిగా పరిగణించుకున్నారు. మనస్సులో గుర్తుంచుకునేంత వరకు బాధ తప్పదు. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే మీరు అచేతనంగా ఉన్నంత వరకు, ఇక్కడ నేను ప్రథమంగా శారీరక రోగానికి, బాధకు కారణమైన ఉద్వేగపు బాధ గురించి మాట్లాడుతున్నాను. ద్వేషం, రోషం, అపరాధభావం, కోపం, అసూయ, మనస్సు కృంగడం, తనపై తాను జాలిపడడం, లేక చిన్నపాటి అసహనం కూడా బాధకు ప్రతిరూపాలే.
ప్రతి సుఖము బాధ యొక్క విత్తనాన్ని తనలో ఇముడ్చుకొని ఉంటుంది. కాలాంతరంలో ప్రత్యక్షమై దాని యొక్క విడదీయలేని వ్యతిరేకత బీజమే అది. మాదక ద్రవ్యాలు తీసుకునేవారు ఎవరైనా తెలుస్తుంది ఎంతో ఎత్తు నుంచి తప్పకుండా క్రిందకి దిగజారాల్సిందేనని. ఆ సుఖం దుఃఖంగా మారుతుంది. చాలామందికి వారి సొంత అనుభవాల నుంచే తెలుస్తుంది. ఎంత సులభంగా ఒక అన్యోన్య సంబంధం సుఖమూలకం నుండి దుఃఖం మూలకం అయిపోయింది. అది ఉన్నతమైన స్థితి నుంచి చూస్తే ఈ అనుకూల ప్రతికూల ధ్రువాలు రెండూ ఒకే నాణెపు ముఖాలు. అవి మనసుతో గుర్తించబడిన అహంకారంతో కూడిన స్థితిలో విడదీయలేని అంతర్గత బాధలలోని భాగాలే. మీ బాధకు 2 స్థాయిలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సృష్టించుకున్నది ఒకటి. ఎప్పటి నుంచో మీ మనస్సులోనూ శరీరంలోనూ కూరుకుపోయి ఇంకా జీవిస్తున్నది మరొకటి. ప్రస్తుతపు బాధను సృష్టించడాన్ని ఆపడం, గతంలోని బాధను కరిగించడం, వీటి గురించే ఇప్పుడు నేను మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్తారనమాట. ఈ రోజుతో ఈ టాపిక్ అయిపోయింది. ఈ టాపిక్ అంతా కూడా మనకి దుఃఖం ఎలా వస్తుంది, దానివలన మనకు ఉపయోగాలు ఏంటి, మన ఆలోచనలు ఎలా మార్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ టాపిక్ అంతా కూడా మన మనసు గురించే. మన మనసు కాదు, జ్ఞానం పొందడానికి మన మనస్సే పెద్ద అవరోధం. మనకి ఎప్పుడైతే జ్ఞానం అన్నది వచ్చిందో అప్పుడు మన మనస్సు పూర్తి స్థితిలో మారుతుంది. అప్పుడు మన చైతన్యం విస్తరిస్తుంది అని చెప్తున్నారనమాట. ఇదండి ఈరోజు చెప్పింది. ఓకే అండి, రేపు ఇంకోటి తెలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.